దేవుడు ప్రతిరోజు నీతో మాట్లాడాలని ఆయన ఆశపడుతున్నాడు. నీడల ఉన్నతమైన తలంపులను ఆయన కలిగి ఉన్నాడు. వింటున్నారా? నా పిల్లలైతే ఖచ్చితంగా నా స్వరాన్ని వాళ్ళు వింటారని అంటున్నాడు. అలాంటప్పుడు ఆ స్వరమును నేను ఎలా వినగలను అన్నప్పుడు భూమి మీద 2 రకాలైన ఆత్మలు వింటున్నారు. దేవుని ఆత్మ ఏంటో గ్రహించలేకుండా చేస్తున్నాయి. ఒకటి మానవుని ఆత్మ, రెండవది లౌకిక ఆత్మ. ఈ 2 స్వరాలు దేవుని స్వరమును వినలేకూడనట్లుగా చేస్తాయి. దీనికి ఒకటే మార్గం ఏంటంటే, నేను చెప్పినట్లుగా పరిశుద్ధాత్మ దేవునితో నీవు సహవాసములో గనక, ఆయన ఆత్మచేత గనక నువ్వు నింపబడుతున్న సమర్పణలో అనుభవంలోకి రాగలిగితే ఆయన నీ జ్ఞానేంద్రియములను తర్ఫీదు చేస్తూ, దేవుడి స్తోత్రం కలుగునుగాక. ఏం తర్ఫీదు చేస్తాడు చెప్పండి? నేను స్తోత్రం కలుగునుగా. మంచి చెప్పాలి. హల్లెలూయా. నా స్వరం ఇప్పుడు మీరు వింటున్నారనుకోండి, నేను కనబడాల్సిన పని లేదు. ఒకవేళ ఆడియోలో నా స్వరం వినబడిన వెంటనే ఇది మా దేవుని సేవకులని మీరు వెంటనే అంటారు. అవునా కాదా? ఎలా ఇది మీకు తెలిసింది? మీ చెవులు నా స్వరమును ఏం చేసినాయి? నన్ను చూసినవి, తర్వాత నా మాటలు అనేక మార్లు విన్నవి కనుక నేను కనబడకపోయినా సరే ఇమీడియట్గా మీరు ఏం చేస్తారు? నేనే అని మీరు గ్రహిస్తారు. వినాలినా? అలాగుననే ఆత్మ సంబంధమైన పిల్లలమైన మనలో ఉన్న ఆత్మీయమైన జ్ఞానేంద్రియాలైన ఆత్మీయ వినికిడి, వింటున్నారా, దేవుని స్వరమును వినుటలో అభ్యాసపడినప్పుడు ఎక్కడ ఉన్నను ఇమీడియట్గా నీకు అర్థమైపోయింది, ఇది దేవుని స్వరమే. నేను స్తోత్రం చెప్పాలి కొంచెం గట్టి. గనుక క్రీస్తునందు ప్రియులారా, ప్రతి విశ్వాసి ఏ అనుభవంలోకి రావాలి అంటే యేసయ్య స్వరమును వినగలిగిన అనుభవంలోనికి మనం రావాలి. ఆమేన్. మళ్ళీ చెబుతున్నాను, ఆయన స్వరం వినేటప్పుడు బాగా గుర్తుపెట్టుకోవాలి. నేను ఆయన స్వరం విన్నానని ఏది పడితే అది దయచేసి మాట్లాడొద్దు. ఆయన నీతో మాట్లాడితే ఎక్కడి నుంచి మాట్లాడతాడు చెప్పండి? వాక్యమునకు అనుగుణంగానే ఆయన నీతో మాట్లాడతాడు. కానీ వాక్యమునకు భిన్నముగాను వ్యతిరేకంగాను ఆయన ఎన్నడూ మనతో మాట్లాడరు. దేవుని స్తోత్రం చెబుతారు కొంచెం గట్టిగా.